నిర్దోషివి నీతివంతుడు అయిన నీవు మా కొరకై ఈ లోకానికి వచ్చి మా అవిధేయత పాపశాపాన్ని శిలువలో కొట్టివేసి మాకిచ్చిన రక్షణ నిరీక్షణ భద్రత ఆదరణకై వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాల్లో ప్రవేశపెట్టి జీవం కలిగిన నీ ముఖదర్శనం చేసుకున్నట్టుకై మాకు ఇచ్చిన మరి ఒక తరుణాన్ని బట్టి వందనాలు. గతకాలం అంతా కాచి కాపాడి పోషించినందుకు వందనాలు. కొంతమంది క్రిస్మస్ను చూడలేకపోయి తగిలిన తండ్రి మేమేమై ఉన్నామో నీ కృప ద్వారా ఉండగా ఈ సందర్భంగా కూడిన మమ్మల్ని అందరినీ బలపరచండి, పరలోక తోయాలండి. బలహీనను కూడా బలపరచండి, నీ తలంపులతో నింపండి. నన్ను నీ ఆధీనంలో ఉంచుకోరండి, మమ్మల్ని బలపరచండి. యేసు రక్తం కిందకు వస్తున్నాం, ప్రోక్షణ రక్తం కింద మమ్మల్ని బలపరచండి. మోకరిల్లన నిబిడలు పేరు పేరున దీవించి బలపరచండి. రావాల్సిన వారిని సకాలంలో తీసుకురండి. చీకటి శక్తులు ఏసునావులో బంధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీరు సమయాన్ని ఆశీర్వకరంగా చేయమని సహాయపడమని లేఖన భాగం ద్వారా వెళ్ళవలసి ఉండగా సమయాలు కూడా ప్రశస్తపరిచి నీ తలంపులతో నింపి మాకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ సందర్భంగా ఇది ఒక పండగ ఆచరించి యేసు దేవునికి బదులుగా కడుపు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇది ఒక పండగ వలె భావించి అనేకులు నామకార్థ క్రైస్తవులు రక్షణ లేనివారు వారు సమాజాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని కూడా విడిచిపెట్టి దూరమై పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఈ క్రిస్మస్ గురించి మనం ధ్యానించినట్లయితే ఈ దినం యేసు ప్రభు జన్మించలేదని చరిత్ర చెబుతుంది. మత్తయి సువార్త అందుకు ముందు లూకా చూడండి 2:8, తర్వాత మత్తయిలోకి పోదాం. లూకా 2:8. చాలు. గొర్రెల కాపరులు తమ మందను కాచుకున్న సందర్భంగా తూర్పు దేశపు జ్ఞానులు వారితో ముచ్చటెత్తుట మనం చూస్తున్నాం. వారు పలస్తీనాలో తమ మందలను అక్టోబర్, ఫిబ్రవరి మధ్యలో ఉంచరు. అది విపరీతమైన చలికాలం, వర్షాలు సమృద్ధిగా కురిసే కాలం. కాబట్టి ఆ సందర్భంగా మందలు బయట ఉంచేదానికి అవకాశం లేదు. ఆ సందర్భంగా గొర్రెల కాపరులు అక్కడ ఉండేదానికి లేదు. తూర్పు దేశ జ్ఞానులు వారితో ముచ్చటించడము లేదు. ప్రభు మార్చ్, సెప్టెంబర్ మధ్య ఎక్కడో ఒక సందర్భంలో జన్మించి ఉండాలి. దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి పాత నిబంధనలో ఐగుప్తు ఫరో చక్రవర్తి, నూతన నిబంధన క్రింద హేరోద్ దుష్టుడు, దుర్మార్గుడు. వీరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో జన్మదినాలు చూసుకున్నట్లుగా ఉంది.
బహుశా ప్రభు నా కోవలేనికి చేర్చేదానికి దేవునికి ఇష్టం కాకుండొచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 18, 19 వచనాలు. వారు చెప్పినటువంటి అంశాలన్నిటినీ విన్నవారు ఆశ్చర్యపడినారు. మరియా ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకునేది. ఇన్ని అంశాలను భద్రపరుచుకున్నటువంటి ప్రభు తల్లి అయినటువంటి మరియా ఆయన కుమారుని జన్మదినాన్ని మర్చిపోతుందా? మర్చిపోదు. యోసేపు చనిపోయినప్పటికీ అపొస్తలులతో చాలా సంవత్సరాలు జీవించింది మరియమ్మ. అది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎట్లా ఈ క్రిస్మస్ వచ్చిందని అంటే దానికి ఒక హిస్టరీ ఉంది. క్రీస్తు శకం 400 సంవత్సరాల్లో రోమా సామ్రాజ్యాధినేత కాన్స్టంటైన్ అనేటటువంటి ఒక చక్రవర్తి, రోమును పరిపాలించేటటువంటి వాడు, ఆయన క్రైస్తవుడైనాడు మత మార్పిడితో. యథా రాజా తథా ప్రజ అనే ఒక సామెత ఉంది. రాజు ఎట్లనో ప్రజలు అట్లే. చక్రవర్తి మారినప్పుడు మేమెందుకు మారకూడదని చాలామంది మత మార్పిడి చెంది క్రైస్తవులైనారు. ఆ సందర్భంగా వీరికి ఒక అనుమానం వచ్చింది. ఇంతవరకు మన దేవుని మనము మొక్కి పండగ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఈ దేవుని ఎట్లు మొక్కి ఏదైనా పండగ చేసుకోవాలా అని ఈ సమస్యను చక్రవర్తి దగ్గరికి తీసుకొచ్చినారు. ఆయన వీరిని ప్రశ్నించినాడు, మీరు ఏ దేవునికి మొక్కినారు, ఏ దేవునికి పూజ చేస్తూ వచ్చినారని. మా దేవుడు సూర్యదేవుడు, సూర్య భగవానుడికి మొక్కుతూ పండగ చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీ దీన్ని ఆచరిస్తూ పండగ చేసుకుంటూ వచ్చినాము అని అన్నారు. అట్లే కొనసాగించండి, ఈ దేవునికి మొక్కి పండగ చేసుకోండి అని అన్నాడు. కాబట్టి సూర్యదేవుని మర్చిపోయినారు. యేసుక్రీస్తును తమ రక్షకుడిగా విమోచకుడిగా అంగీకరించి క్రీస్తు శకం 400 సంవత్సరం నుండి ఇది ఆరంభమైంది. సూర్యుడు పోయినాడు, యేసు ప్రభు వచ్చినాడు. మరి అంశాన్ని మనం గమనించినట్టయితే వేరొక అంశంలో సీనాయి కొండ మీద నుండి తడవు చేసి మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఆలస్యమైంది. ఈ లోపలనే కేవలం 40 రోజులే అహరోను చుట్టుముట్టినారు ఇశ్రాయేలీలు. ఆ మోషే అనువాడు ఏమైనాడో మాకు తెలియదు. 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు దాన్ని మనం చూస్తాం. చదవాల్సిన పని లేదు. ఆ దేవుడు ఏమైనాడో మాకు తెలియదు. మా కొరకై ఒక దేవుని మాకు సిద్ధపరిచేవమని చెప్పి అన్నారు. అహరోను లోబడినాడు. గొప్ప దైవజనుడు అహరోను. దేవుడు ఎర్ర సముద్రమును దాటించి ఐగుప్తు దాసత్వం నుండి వారిని బయలువెడల చేసి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు జరిగించినప్పటికీ దేవుని జనాంగము, దేవుని సొత్తు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో మీరు నా బిడ్డలు అన్నాడు దేవుడు. ఇంతగా వారు దేవుని చేత గణపరచబడినప్పుడు ఆ దేవుని మీరు మర్చిపోయినారు. మర్చిపోయి మాకు దేవుడు కావాలని చెప్పి అన్నప్పుడు అహరోన్
బంగారు వారి దగ్గర ఉండేటటువంటి వాటిని అన్నిటిని తెప్పించి కరిగించి మూసబోసి పోగొట్టు చెక్కి ఒక దూడం చేసి, ఇదే మీ దేవుడు, మీరు దీనికి మొక్కండి అన్నారు. ఇక్కడ దేవుడు పోయినాడు, దూడొచ్చింది. తమ మహిమాస్పదమును గడ్డి మేవి దానితో సమానంగా చేసినారు. అలాగున ఆయా కాలమాన పరిస్థితులు బట్టి మార్పులు జరుగుతూ వచ్చినప్పుడు ఒక దినాన ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు, రెవరెండ్లు, బిషప్లు, సంఘ ఫాదర్స్ అందరూ కలిసి ముఖ్యమైనటువంటి వారు ఒక సమావేశం ఏర్పరిచి, రోమీయులు ఇలాగ ఆచరిస్తూ వచ్చినారు, సంఘాలు ఉన్నాయి, లోకమంతటా పరిచయం చేస్తున్నాం, మనమేమి చేయాలని చెప్పని ఆ ప్రముఖులైనటువంటి వారందరూ తర్కించుకున్నప్పుడు వీరంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. కలవరం ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు, వారు సేవించేటట్లే క్రిస్మస్ పండుగను ఆచరించి ప్రభువుని కనపరుద్దాం, డిసెంబర్ 25గా మనం కూడా ఆలోచన కిందకి వచ్చి అట్లే స్థిరపరుస్తామని వారు నిర్ణయం చేసుకోవడం ద్వారా క్రీస్తు శకము 440వ సంవత్సరం నుండి ప్రపంచ దేశాలన్నిటికీ ఇది క్రిస్మస్గా పండుగ ఆచరించడానికి అవకాశం ఏర్పడింది. నాటి నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభు ఆ దినము పుట్టకపోయినా వేరొక దినాన ఆయన జన్మించేది తథ్యము, సత్యం. ప్రవక్తలు అనాది కాలం నుండి ప్రవచిస్తూ వచ్చినారు. అందుకు అనుగుణంగానే ప్రియమైన ప్రభు ఈ లోకానికి వచ్చేది సంభవించింది. అది అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన కాదు. దాచేత చూడండి, మొట్టమొదటిగా ప్రభు దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తీసిన వారు స్పష్టంగా చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమ 3:1-2. చాలు. దూత మండుచున్న పొదలో నుండి ప్రత్యక్షమైనాడు. ఆ దూతే ప్రభు అయిన యేసుక్రీస్తు. అనాది సంకల్పం నుండి ఆయన అనగా అప్పటి నుండి ఆయన సంచరిస్తూ వచ్చినాడు ఆయా రీతులుగా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. మోషే ద్వారా బయలుపరచబడినటువంటి మాట 18 ద్వితీయోపదేశం. నేను ప్రవక్తను గుర్తిస్తా, మీరు ఆయన మాట వినాలి. అది నెరవేర్చబడింది ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా. పేతురు ఏమన్నాడో చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. ఆ మాట వినని, ఆ ప్రవక్త మాట వినని వాడు నాశనం అవుతాడని అపొస్తలుడైన పేతురు చెప్పినట్టుగా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు అని సూచనగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మనకు అందరికీ తెలిసిన అంశాలు ఇవన్నీ. మరొకసారి అనలైజ్ చేసుకుంటే మనకు మంచిది. 7:14.
వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచనము ప్రభు పక్షంగా నెరవేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు. అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా 25వ అధ్యాయం 3వ వచనంలో ఎలాగున ప్రవచించినాడు. ఇర్మియా 25:3. దావీదుకు చిగురు అని ఉంది అక్కడ. 25:3 ఇర్మియా. ఇక్కడ సందర్భం ఇది దావీదుకు చిగురు అని. జకర్యా 3:8 అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూడగలం. జకర్యా 3:8 చిగురు అను నా సేవకుడు. చిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను. అలాగే మీకా కూడా 5వ అధ్యాయం 5:2 వచనంలో బెత్లెహేములో యేసు ప్రభు జన్మిస్తాడు అని చెప్పబడింది. మీకా 5:2. అలాగనే ప్రభు యేసు క్రీస్తు నీలో నుండి వచ్చును. ఎలాగున అనేక మంది వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల కింద ప్రకటించినటువంటి ఆ ప్రవచనానుసారంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎప్పుడు? లోకమంతా చెడిపోయిన సందర్భంగా. కీర్తనలు 14వ అధ్యాయం 2, 3 వచనాలు. అందరూ దారి తొలగి తప్పిపోయిన పరిస్థితి. ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. తిరిగి చూడండి, రోమా 3:23. తరతమ భేదం లేదు. స్త్రీ పురుష భేదం కానీ, లేక ఒక మతం కానీ, ఒక దేశం కానీ అలాగ లేదు. అందరూ ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 6:23. పాపము వలన వచ్చు జీతము మరణమై ఉండినప్పుడు, మానవుడు మరణం క్రింద ఉండినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం.
ఉమ్. పౌలు అంటాడు, ప్రభు ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించేదానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు పాపులు? అందరూ పాపులే. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి 7:20. పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు అని చెప్పబడింది. నీతిమంతుడు ఒక్కడూ లేడు, పాపం చేయనివాడు ఒక్కడునూ లేడు. పాపముల చేత, అపరాధముల చేత మానవుడు చచ్చి నరకానికి పోయే సందర్భంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు దీన్ని గమనించి, ఆయన మన తండ్రి కాబట్టి, సృజించినవాడు కాబట్టి, ఎలాగైనా సరే పాపిని రక్షించాలి, నాతో ఉండుటకు వీరిని సిద్ధపరచాలి అనే తలంపు కలిగి ఏమి చేయాలి అనేటటువంటి తలంపుకి వచ్చినాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైనటువంటి దేవుడు పరలోకంలో దేవదూతలను అందరినీ సమీకరించినాడు, వారితో మాట్లాడుతున్నాడు. యెషయా 6వ అధ్యాయం 8వ వచనం. ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవరు వెళ్తారు? ఏం చేయాలి? ఎవరిని పంపించాలి? అందుకు ప్రభు ఏమన్నాడు చూడండి, నన్ను పంపుము. నన్ను పంపమని ప్రియమైన ప్రభువు తండ్రితో నివేదించుకుంటున్నాడు. అది కఠినమైన పద్ధతి అని చెప్పి తెలుసు ప్రభువుకు. ఆయన నిన్ను నన్ను ప్రేమించిన త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు మన కొరకై ఈ లోకానికి త్యాగం చేసినాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? కీర్తనలు 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 47. అప్పుడు పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చినాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు విధి, అది నా అంశము, నా ఆశయమని ప్రవక్తలు ప్రవచించిన రీతిగా, పుస్తకపు చుట్టలో వ్రాయబడిన రీతిగా రాయగలిగినటువంటి ప్రభు నీ నా పాప పరిహారం నిమిత్తమై ఈ లోకానికి వచ్చినాడు. చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, సువార్తకు పోతే అన్యులు ఎరగని వారు, అయ్యా మాకు 4 యుగాలు ఉన్నాయి, త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగమని. ఈ 4 యుగాల్లో మా దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు. మీరేమో 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చినాడు అని అంటారు. ఇది ఎట్లా? నిన్న మొన్న దేవుడే కదా మీ క్రీస్తు అని అంటారు. కాదు, ఆది నుండి ఉండేవాడే మన ప్రభు. సామెతలు 8వ అధ్యాయం 27 నుండి 30 వచనం వరకు. సామెతలు 8, 27, 30. కాబట్టి ప్రధాన శిల్పిగా ఒక విగ్రహాన్ని సృష్టించేవాడు శిల్పి. అలాగే నీవు నేను ఆయన చేత సృష్టింపబడినటువంటి బొమ్మలు, ఆయన మనకు ప్రధాన శిల్పి. తండ్రి అయిన దేవునితో కూడా సంతోషిస్తూ ప్రధాన శిల్పినై అక్కడ అనాది సంకల్పం నుండి ఉన్నాడు. అందుకనే మోషే నువ్వెవరు ప్రభు అంటే, ఉన్నవాడను అనువాడను అని వాళ్ళు చెప్పినాడు. సదాకాలం నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన సొంత సమయంలో ఈ లోకానికి వచ్చినాడు.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ 4:4. దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. పాపాలు క్షమించుకునేదాని కొరకై, రక్షించేదాని కొరకై ఆయన నిర్దోషిగా, శరీర సంబంధిగా, తోటి సహోదరునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడు మన లేఖనాల్లో మనం ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మొదటి 2 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, హేరోదు దినముల యందు అని చెప్పబడింది. హేరోదు గ్రంథంలో మనం చూస్తే 3 ఉన్నారు హేరోదులు. మొదటివాడు హేరోద్ ది గ్రేట్, మహా హేరోదు అని అతనికి పేరు. ఇదూమయుడు అని కూడా పిలుస్తారు. అర్ధవీయుడని కూడా పేరు ఆయనకు. ప్రభుత్వము రోమాది. రోమా సామ్రాజ్యపు అధినేత హేరోదును యూదయ దేశానికి రాజుగా పెట్టాడు. ఈయన మొదటి హేరోదు, హేరోద్ ది గ్రేట్. ఈయన క్రీస్తుకు మునుపు 37 నుండి క్రీస్తు శకం 4వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే రెండవ హేరోదు, 3వ హేరోదు ఎవరు అని అంటే, హేరోదుకు 2 కుమారులు. మొదటివాడు అరిస్టోబులస్, రెండవవాడు హేరోదు అంతిప. హేరోదు క్రూరుడని విన్నాము. ఎంతటి క్రూరుడంటే, తన జ్యేష్ఠ కుమారుడైన అరిస్టోబులస్ను కనికరం లేకుండా కత్తితో చంపినవాడు.
ఈ అరిస్టోబులస్ మొదటి కుమారుడు హేరోదు అగ్రిప్ప. ఈయనను అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో చూస్తాం. యాకోబును ఖడ్గంతో చంపినవాడు. చేదు చెట్టుకు చేదు కాయలే పూస్తాయి, మంచి పుట్టవు, మంచిగా కాయవు. దుష్టుడైన తండ్రికి తగ్గిన కుమారుడు అనిపించుకున్నాడు హేరోదు, మొదటి హేరోదు. ఈయన కుమారుడు రెండవ హేరోదు అగ్రిప్ప. ఈయనేం సామాన్యుడు కాదు. ఈయన అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో చూస్తాం. పౌలు ఈ రాజు దగ్గర, అగ్రిప్ప దగ్గర సమాధానం ఇచ్చేదానికి, జవాబు ఇచ్చేదాని కొరకై నిలబడినాడు. కాబట్టి ఈ ముగ్గురు, హేరోదు ది గ్రేట్ 4వ సంవత్సరం వరకు జీవించినాడు. తర్వాత హేరోదు అగ్రిప్ప మొదటివాడు, హేరోదు అగ్రిప్ప రెండవవాడు, మొత్తం ముగ్గురు హేరోదు. ఈ మొదటి హేరోదు కాలంలో ఈ సంఘటన జరిగింది. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యెరూషలేములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. నక్షత్రానికి క్రీస్తు యేసుకు సంబంధం ఏమిటి? ఈ తూర్పు దేశపు జ్ఞానులు బబులోను విద్యను, జ్యోతిష్ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించిన వారు. బబులోను వారి జ్యోతిష్య శాస్త్రంలో ఒక మహానుభావుడు పుట్టక మునుపు నూతనంగా ఒక నక్షత్రం పుడుతుంది. దానికి సూచనగా ఒక మహానుభావుడు ఈ లోకంలో పుట్టాడని అందులో రాయబడిన ప్రకారముగా తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చినారు. దీన్ని విన్నటువంటి హేరోదు కూడా 3వ వచనం చూస్తే చదవండి, 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు హేరోదు రాజు కలవరపడినాడు. ఎందుకు హేరోదు కలవరం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యూదుల రాజని చెప్పబడింది కాబట్టి నా రాజానికి ముప్పు వస్తుందని కలవరపడినాడు. మనం అన్నాం ఇంతవరకు ఈయన దుష్టుడు అని. దుష్టులకు నెమ్మది ఉండదు, కలవరంతో జీవితం అంతా గడుపుతారు. దుష్టులు దేవుని ప్రేమించలేరు, వెలుగునొద్దకు రాడు. ప్రభు చెప్పినాడు, నేను లోకమునకు వెలుగును అని. ఇటువంటి వారు వెలుగును చూడరు, చీకటిలో ఉండేదానికి ఇష్టపడతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 3:20. దుష్క్రియలు కనపడకుండానట్లు దుర్జనులు వెలుగునొద్దకు రారు, వారి దుష్టత్వము, వారి క్రియలు బయలుపడతాయని. ఫేలిక్స్ ఒక చక్కని ఉదాహరణగా ఉన్నాడు. దయచేసి చూడండి, అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24, 25 వచనాలు తీసిన వారు స్పష్టంగా చదవండి.
పౌలును ఫేలిక్స్ పిలిపించుకున్నాడు. యేసు ప్రభువుని గురించి వినాలనుంది, ఆ మాటలు చెప్పు నాకు అని. ఇతను గవర్నర్గా యూదా దేశానికి పంపబడినటువంటి వాడు, రోమా ప్రభుత్వం చేత నిర్ణయింపబడినవాడు, నిర్దేశింపబడినవాడు, పంపబడినవాడు. పౌలును పిలిపించినప్పుడు పౌలు నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుతుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, మిక్కిలి భయపడి ఇప్పటికి వెళ్ళుము. ఎందుకు భయపడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వెలుగు. ఆ వాక్యం వినేదానికి జంకినాడు. అంతేకాకుండా పౌలు చెప్పినటువంటి మాటలను విని భయపడ్డాడు. పౌలు ఏం చెప్పినాడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించినప్పుడు భయపడ్డాడు. ఎందుకు భయపడాలి? ఆయనేమి తప్పుగా చెప్పలేదు కదా. ఫేలిక్స్ నువ్వు దుష్టునివి, దుర్మార్గునివి అని చెప్పలేదు కదా. నువ్వు నరకానికి పాత్రుడు అని చెప్పలేదు కదా. విమర్శ ఉందని, నీతిని గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి ప్రకటించినప్పుడు ఎందుకు ఈయన భయపడాలి అని అంటే, ఇక్కడ దృశ్యులతో ఆయన కూర్చుని ఉన్నాను అని చెప్పబడింది. 24వ వచనం, ఫేలిక్స్ యూదురాలైన దృశ్యలాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించినట్టు. దృశ్యల్లా ఆయనకు భార్య కాదు. దృశ్యల్లా హేరోదు చిన్న కుమార్తె, మిక్కిలి సౌందర్యవతి. ఈమె సౌందర్యాన్ని గురించి విని అన్యుడైనటువంటి యమెత్సా అనేటటువంటి ఒక రాజు, నేనేమైనా వివాహం చేసుకుంటా, నాకు ఇస్తే అని హేరోదుతో మాట్లాడినప్పుడు, మేము యూదులము, మా పిల్లలను అన్య జనాంగానికి ఇవ్వము, మా పిల్లలను ఇవ్వము, మీ పిల్లలను మేము చేసుకోమని ఖరాఖండిగా చెప్పినప్పుడు, ఆమె అందులో ప్రేమ చేత క్రైస్తవుడిగా మార్చబడి దృశ్యులను వివాహం చేసుకున్నాడు. ఈ సమయంలోనే కొంతకాలానికి ఫేలిక్స్ యూదా గవర్నర్గా వచ్చినప్పుడు ఈ ఫేలిక్స్ దృశ్యలాను ప్రేమించినాడు. దృశ్యలా ఫేలిక్స్ను వెంబడించి ఫేలిక్స్తో వెళ్ళిపోయింది. వెలుగును తిరస్కరించడం ద్వారా, ఆశా నిగ్రహం లేకపోవడం ద్వారా, తీర్పు ద్వారా శిక్ష ఉంటుందని గమనించినటువంటి వాడు భయపడి ఇలాంటి కార్యం చేస్తున్నాడు. క్రీస్తు యేసును నమ్మి ఉంటే శ్రమ పద్ధతిలో వ్యవహారాలు ఉండేటివి కావు. హేరోదు తన బ్రతుకును మార్చుకొని ఉండి కలవరపడి తూర్పు జ్ఞానులతో కలిసి ప్రభువును దర్శించి పూజించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. శాస్త్రులను, యాజకులను పంపినాడు. మీరు పూర్వపురాలు పూర్తిగా గ్రహించి నా దగ్గరికి రండి, ఆయన ఎక్కడ పుడతాడో ఏం పరిస్థితి అని అంటే, వారు అన్నారు. 5వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, 2వ అధ్యాయం 5, 6 వచనాలు, మత్తయి సువార్త. ఈ ప్రవచనం ఇంతకు ముందే చూసినాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో యూదయ దేశం బెత్లెహేములో యేసు జన్మిస్తాడు అని. యేసు ప్రభు జననమైనప్పుడు బెత్లెహేము చిన్న పట్టణము, అందులో కేవలం 4,000 మందే జనాభా, 4,000 మంది మాత్రమే, చిన్న పట్టణం. ఆ కాలాన్నే రోమా పట్టణంలో 12 లక్షల మంది జనాంగం ఉండిందని చరిత్ర చెబుతోంది. యెరూషలేం కూడా పెద్ద పట్టణమే, జనాభాతో కూడినటువంటిదే. యూదుల రాజైనటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు రాజకుమారునిగా ఆయన
అంతఃపురంలో జన్మించలేదు. సత్రంలో స్థలం లేకపోవడం ద్వారా పశువుల తొట్టిలో పండ్లు పెట్టారు. యెరూషలేముకు బెత్లెహేముకు కేవలం 7 మైళ్ళు మాత్రమే దూరం. ఆయన అక్కడ జన్మించలేదు. ఒక బీదవానికి, వడ్రంగికి కన్య మరియ గర్భంలో జన్మించినాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినటువంటి రీతిగా ఆయనకు 4 సహోదరులు, తమ్ముళ్ళు, ఇద్దరికంటే ఎక్కువ చెల్లెళ్ళు ఉన్నారు. చదవండి అది, మార్కు 6:3. వడ్లవాడు కాదా? వారంతా మనతో ఉన్నారు కదా. ఎంత తగ్గింపుగా, అవమానకరంగా మాట్లాడాడు. వడ్లవాని కుమారుడు కదా, మరియ కుమారుడు కాదా? ఈయన తర్వాత ఇంకా 6 మందికి పైగా ఉన్నారే, ఆ బీదవాడికి ఈయన పుట్టినాడే, ఎట్లా ఈయన పోషణ అని. అది ఆయన జీవితానికి సంబంధించినటువంటి అంశంగా ఉంది. రిక్తుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన జననమైనప్పుడు దహన బలి, రక్త శుద్ధి కొరకై కొన్ని నిబంధనలు ఉన్నాయి. దయచేసి చూడండి, లేవియ కాండం 12వ అధ్యాయం 6వ వచనం. లేవియా 12:6. ఇప్పుడు రక్త శుద్ధి కొరకై యూదా జనాంగంలో పిల్లలు పుడితే ఆ స్త్రీ దహన బలిగా ఒక గొర్రె పిల్లను, ఇక గువ్వలను, పావురపు పిల్లలను పరిహార్థ బలిగా ఇవ్వాల్సి వస్తుంది. అయితే అది వీరికి సామర్థ్యం లేదు, దహన బలిగా ఇవ్వలేకపోయినారు. శక్తి లేదు గొర్రెపిల్లని ఇచ్చేదాని కొరకై. వారి శక్తిని బట్టే వారు పావురు పిల్లలను, గోవులను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. గొర్రెపిల్లని ఇచ్చే సామర్థ్యం లేదు. లూకా 9వ అధ్యాయం 58వ వచనంలో ఆయనకు నివాసం కూడా లేదు అని చెప్పబడింది. ఇలాగున బెత్లెహేములో జన్మించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును, ఆయన శిశువు అయినప్పటికీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు, మహాజ్ఞాన సంపన్నులు బాలుడైన యేసు వద్దకు వచ్చి 10-11 వచనాలు. మత్తయి అత్యానంద భరితులై నక్షత్రమును వెంబడించినటువంటి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు మొక్కినారు. బంగారు, సామ్రాణి, బోళము కానుకలుగా ఇచ్చినారు. బహుశా అక్కడ ఉన్నటువంటి వారు ఇంత దూరం ప్రయాణం చేసి, వీళ్ళు మహాజ్ఞానం కలిగినటువంటి వారు, వయ పరిమితిని మించినటువంటి వారు, పుట్టిన శిశువుగా ఇంతగా నమస్కరించి పూజించాలి, మరి బంగారు కూడా ఇస్తున్నారని చెప్పనని ఒకవేళ
సంకోచించుంటారు, సందేహపడి ఉంటారు. దానికి అవకాశం ఉంది. కానీ ఈయన ప్రభువు, రక్షకుడు, విమోచకుడు అనే ఆ యొక్క తాత్పర్యం వీరికి ఉంది. కాబట్టి ఇలాగున బంగారు సామ్రాణి బోళం సమర్పించినారు. ఈ బోళం శ్రమల జీవితానికి సూచిస్తుంది. ప్రభువా, నీవు శ్రమల ద్వారా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి నీకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నామని తూర్పు దేశ జ్ఞానులు బోళాన్ని సమర్పించినారు. శ్రమల జీవితం. శ్రమ పడినాడు నీ నా పాపరిహారము నిమిత్తమై. కీర్తనలు 129:3. నూట 129:3 కీర్తనలు. సాళ్లను పొడుగ్గా చేసిరి, దున్నినారు, పక్కన బలంతో పొడవబడ్డాడు, గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడినాయి. ఒక కొరడ, దానికి 12 వార్లు, 12 వార్లకు 12 ఇనప చువలు. ప్రతి సందర్భంగా కొట్టినప్పుడు ఆ చువలు లోపల దూరి మాంసపు ముద్దను బయటికి తీసుకొచ్చేటివి. అలాగన ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినారు ఆయన. 22 కీర్తనలు 22:12 వచనం. కీర్తనలు 22:12. ఏందమ్మా? కీర్తనలు 22:12. వృషభములు అనేకము నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. రోమియులు చుట్టుముట్టి కొరడాలతో కొట్టే సందర్భంగా, హింసించే సందర్భంగా ఈ మాటలు ప్రభు అన్నాడు. ఇంకా 69వ కీర్తన. 69వ కీర్తన 20-21 వచనం. నిందకు నా హృదయము బద్ధలాయను, నేను బహుగా కృషించున్నాను. అనేకులను కరుణించి కనికరించి వారికి స్వస్థత ఇచ్చినవాడు, దయాలను వెళ్ళగొట్టినవాడు. వస్త్రపు చెంగు ముట్టినప్పుడే ఆరోగ్యం పరిపూర్ణమైంది. చచ్చిన వారిని లేపినాడు. అనేకులు కరుణించినాడు, కానీ ఇప్పుడు కరుణించేవారు ఎవరూ లేకపోయినారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-56వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన శిష్యులు కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిరి అని చెప్పబడింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆయన చేత పోషింపబడిన వారు, అద్భుతాలు సూచక క్రియలు జరిగించినటువంటి ఆ అంశాలన్నింటినీ గమనించినాడు. ఈయన దేవుని కుమారుడని చెప్పబడినటువంటి వారు, సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు. ఇంకా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 23వ వచనం. మార్క్ 15:23. ఇక్కడ ఇది బీదల పానీయం. ఇది అది నిషిద్ధమైంది. అది నాజీరు చేయబడినటువంటి వారికి వర్జ్యము, అది ఇవ్వకూడదు. ఆమోస్ 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఆమోస్ ప్రవక్త అయినటువంటి ఆమోస్ ప్రకటించినటువంటి ప్రవచనం అది.
ఆ, నేను చేయమని ఇది చెప్పలే. ఈ ద్రాక్షారసము నాజీరు చేయబడిన వారికి ఇవ్వకూడదని చెప్పినా కానీ మీరు ఇది ఆయన చేత తాగించినారు. అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించినాడు. కారణం, ఇది మత్తును కల్పించేటటువంటి మత్తు పానీయం. ఇశ్రాయేలు స్త్రీలు నెనరు కలిగిన వారు, దయగలిగినటువంటి తల్లులు. కాబట్టి శిలువకు అప్పగింపబడినటువంటి ప్రతి క్రిమినల్కు, ప్రతి ముద్దాయికి మత్తు కలిగించే దాని కొరకు, ఆ బాధ నివారణ కొరకై దాన్ని ఇస్తాడు. చివరి వరకు తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి దాన్ని తిరస్కరించినాడు. 15వ అధ్యాయంలోనే 36వ వచనం, 15:36. చిరకాలో ముంచి దాన్ని ఇచ్చిరి, అది బీదల పానీయము, నిషిద్ధమైనటువంటిది. ఇలాగున ప్రభువా, నీవు శ్రమల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది, మా కొరకు శ్రమ పడాల్సి వస్తుంది, సిలువ వేయబడవలసి వస్తుంది. కాబట్టి నీకు బోళము సమర్పించుకుంటున్నామని దానికి సూచనగా దీన్ని అర్పించినారు. రెండవది సాంబ్రాణి. ఇది మనకు అందరికీ తెలిసే అంశాలు. ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఆయన ప్రభుగా రక్షకుడుగా ఉండినప్పటికీ పగులంతా పరిచర్య చేసేవాడు, రాత్రుల్లో కొండలెక్కి ప్రార్థనకు వెళ్ళేవాడు. ప్రార్థనా జీవితం. దాని ద్వారా శత్రువు మీద విజయం పొందినాడు, సాతానుని జయించినాడు, మనకు విజయం ఇచ్చినాడు. మనం ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నాం? ప్రభుకి ఎంత సమయం ఇస్తున్నాం? వాక్యం ధ్యానించడం కంటే వాక్యాన్ని ఇలాగన పులిపీటకి ప్రకటించేదానికంటే కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. ప్రార్థనలో మనం బలహీనపడిపోతే అన్నిటిలో బలహీనపడిపోతాం. ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. లూకా 5వ అధ్యాయం 12వ వచనం. లూకా 5:12 అమ్మా, అదేనా? సారీ, క్షమించండి, 5:16 తప్పు చెప్పినా, నన్ను క్షమించండి. ప్రార్థన చేయుటకు కాలం గడుపుతూ ఉన్నాడు. అలాగే 6వ అధ్యాయంలో 12వ వచనం. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ గడిపినాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం చివరిలో ఉంటుంది. అది యోహాను 7:53. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనము, ఆయన కొండకు వెళ్ళాను. ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. ఈయన ఎక్కడికి పోయినాడు? కొండకు వెళ్ళినాడు. ఉండేదానికి ఇల్లులే, వాకిల్లే. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకుంటుకైనా తలము లేదని ఆయనే సాక్ష్యం ఇచ్చినాడు. లూకా 9:58వ వచనంలో. ప్రార్థనాపరుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. ఆయన సర్వసాధారణంగా కాదు, కన్నీటితో వేదనతో. చదవండి.
ఆ, కాబట్టి యాచనలు ప్రార్థనలు కన్నీటితో రోదనతో ప్రార్థించినాడు. ఆయన ప్రభు చేత అంగీకరింపబడ్డాడు. ఈ కన్నీరు అనేది సర్వసాధారణంగా రాదు. ముఖ్యంగా పురుషులకి ఇది రాదు. ప్రార్థించే సందర్భంగా కొంతమందికి రావచ్చేమో. అయితే ఒక సహోదరుడు నాకు తెలుసు, స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. ఆయన పేరు యోహాన్. ఇక్కడ రాయచోట్ల కొంతకాలం పనిచేసినాడు. మా ఇంటి దగ్గరనే బాడుకుండేవాడు. మెద్ద మీదకి ఎక్కి రొమ్ము కొట్టుకుంటూ ఏడుతూ ప్రార్థన చేసేవాడు. అది నాకెందుకు కొత్తగా ఉండేది. యోహాన్ ఎట్లొస్తుంది ఆ ఏడుపు అని చెప్పానని. ఆయన అనంతపురం నుండి వచ్చినాడు. విక్టర్ డేవిడ్ మొదట ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు విక్టర్ డేవిడ్ గారు. అక్కడ పనిచేస్తూ వచ్చినాడు యోహాన్. విక్టర్ డేవిడ్ అని కూడా అడిగినాడు ఈ మాట, నువ్వు ఏడుస్తున్నావే, నాకు ఎప్పుడు ఏసీ దానికి రాలేదు, ఎట్లా చెప్పు అని అన్నాడు. నువ్వు ఆ మాట అడుగుతున్నావు అని. అది వాస్తవం. హృదయం భారభరితమైన హృదయం ఉంటే అలాగున ప్రార్థించేదానికి అవకాశం ఉంటుంది. నా మటుకు నాకైతే ఈ హృదయం భారభరితమైంది కాదేమో అని అనిపిస్తుంది. ఆయన కన్నీటితో రోదనతో ప్రార్థిస్తూ వచ్చినాడు. ప్రార్థన విన్నాడు దేవుడు. కాబట్టి ఏమైంది? హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో ఉంది, ఆయన నిత్య రక్షణకు కారకుడాయను అని. ఎవరైతే ఆయన నమ్రత విధేయత తగ్గింపు కలిగి ఆయన వైపు చూచి ప్రార్థిస్తారో వారికి నిత్య రక్షకుడు పిలువబడే నిత్య రక్షణ కారకుడైనాడు. కాబట్టి ఇప్పుడు ఏమనంటే మనం ఏడ్చాల్సిన పనిలే, మన బదులు ఆయనే ఏడ్చినాడు. మన రోదన వింటే, మన ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించితే మన కొరకు ఆయన రోధించేవాడు, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఇంకాడున్నాడు యేసు ప్రభు, పరలోకానికి వెళ్ళాడు, మనల్ని పట్టించుకునేవాడు ఎవడు, ప్రార్థన చేసేవాడు ఎవడు అనే సందేహం వస్తుందేమో. కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమా 8:34. మన కొరకు మహిమగల సింహాసనం ఎదుట తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో పోరాడుతున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పోతూ పరిశుద్ధాత్మని మనకు సంచకరువుగా ఇచ్చినాడు. ఆయన మనల్ని ఎలాగ జీవించాలి, ఎలాగ నడచాలి అని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగున సామ్రాడి ప్రార్థనకు సూచనగా ఉండగా తూర్పు దేశపు జ్ఞానులు సామ్రాన్ని సమర్పించినారు. చివరిదిగా బంగారు దైవత్వాన్ని సూచిస్తుంది. ప్రభువా, నీవు దేవుడు, రక్షకుడు, విమోచకుడు, దేవుడుగా ఉండి కూడా మా కొరకై ఈ లోకానికి వచ్చినావు, నువ్వు దేవుడివే అని రుజువుపరిచేదాని కొరకై ఈ బంగారాన్ని సమర్పించినారు. కీర్తనలు 95వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 95:3. మహాదేవుడు దేవతలందరిపైన మహత్యము గలవాడు. హిందువులకు 33 కోట్ల దేవతలు. పలికేవాడు లేడు, కులికేవాడు లేడు, చూసేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు. ఇంతకుముందే నేను ఒకసారి చెప్పిన, మా అన్న ఒక ఉచిత సలహా ఇచ్చినాడు. నువ్వు మెడ్రాస్కు కాలేజీకి పోయేటప్పుడు కొండారెడ్డి, మన ఎలవేల్పు ఏడుకొండల రోడ్డు ఉన్నాడు కదా, నువ్వు దర్శించిపోతే మంచిది మేలు అని.
రక్షణ లేదు నాకు, యేసు అంటే నాకు గిట్టదు. అయితే ఏ దేవుని పూజించేవాడు కాదు నేను. సరే, ఆయన మాటను అంగీకరించి ఏడుగొండలకు పోయి దర్శించుదామని బస్సులో పోయేదానికంటే 7 కొండలు నడిచిపోతే ఇంకా పుణ్యం వస్తుందేమోనని పోయినా. ఇంత ప్రయాసపడితే ఆయన నా వైపు చూడలేదు, చేయి ఎత్తి దీవించలేదు. ఒక పూజారి మాత్రం నెత్తన శటకోపం పెట్టినాడు. వచ్చినా కానీ ఆ తర్వాత కాలేజీ పోయిన తర్వాత వారం పాటు దాదాపు కూర్చోలేను, లేలేను. మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, నడుము నొప్పులు. ఇది మన పరిస్థితి. మాట్లాడలేవు, వరాలు ఇవ్వలేవు, చూడలేవు, నడచలేవు. అటువంటి వారిని విడిచిపెట్టి మన మనోనేత్రాలు వెలిగించినటువంటి తండ్రి అయిన దేవునికి మనం స్తుతి చెల్లించాలి. ఈయన మహాదేవుడు, నిరంతరం ఉండేవాడు, ఏకరీతిగా ఉండేటటువంటి వాడు, మాట్లాడేవాడు. రోజుసేపు మన మాదిరి రోజుసేపు నిద్రపోయి రోజుసేపు పేర్కొనేవాడు కాదు. కీర్తనలు 121వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 121:4. మన దేవుడు నిద్రపోయేదట్టనే కురికేది కూడాలే. అలాగున నిత్యము మన కొరకై ఆయన ఆలోచన కలిగినటువంటి దేవుడు. అలాగే తీతు 2వ అధ్యాయం 13వ వచనం. తీతు 2:13. ఆయన మన దేవుడు, మహాదేవుడు, మన సృష్టికర్త, గొప్ప దేవుడు. ఆయన దేవుడు. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 5:20. నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఈ దేవుని నీవు కలిగి ఉన్నావా? ఈయనను రక్షకునిగా, విమోచకునిగా అంగీకరించినావా? ఇటు అనుభవం నీకు లేకపోతే నీవు చేసే ఈ పండగ వేస్ట్. తినడము, తాగడము, ధరించుకోవడము అదే ప్రాముఖ్యమైనటువంటి అంశం కాదు. క్రిస్మస్ సందర్భంగా ఈ దినంలో ప్రపంచంలో మనం గమనించినట్టయితే లిక్కర్ వేరులై పారుతూ ఉంటుంది. తాగడం, దొల్లాడడం, క్రిస్మస్ ట్రీ అని, ఆర్నమెంట్స్ అని, బట్టలని, ఆయా రీతులుగా శోధకులు కూడా బయలుదేరుతారు. మీరేమనుకోకపోతే చెప్తా, పిల్లలు, స్త్రీలు కొన్ని సందర్భాల్లో పిల్లలు మారాం చేస్తూ ఉంటారు. మాకు అవి ఇవి కావాలి, పండగ వచ్చింది కదా అని. స్త్రీలు మారాం చేస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు. ఎపిసోడ్ కాదులే. పండగ వచ్చింది మాకు సరైన రీతిగా బట్టలు అవి. దేవునికి స్తోత్రం. కలిగి ఉంటే మంచిదే, చేయండి, మంచిదే, కాదని చెప్పడంలే. అయితే వేదనలు, బాధలు, ఇబ్బందులు మాత్రం పెట్టవద్దు, నిష్ఠూర పెట్టవద్దు. ఇంకొక సత్యం నేను చెప్పనా? విశ్వసించినటువంటి ఆయన పిల్లలుగా మనకు రోజు పండగే. కారణం, యేసు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు.
నా పర్సనల్ ఏది, నేను ఇంట్లో కూడా ఈ ఆంక్షలన్నీ పెట్టను, వారి ఇష్టం. ప్రభునందు నమ్మకం ఇచ్చిన వారు, ప్రభులో సంతోషించేవారు 365 రోజులు వారికి పండగ. కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం. వారి ధాన్యాద్రాక్ష రసములు సంతోషించిన ద్రాక్ష రసములు విస్తరించిన నాటికంటే అధిక సంతోషము నాలో కలుగుతుంది అని కలిగినటువంటి మనం, ప్రభువును అంగీకరించినటువంటి మనము, వెండి బంగారు నాణ్యముల కంటే ఈ రక్షణ మనకి ఇచ్చినందుకు సంతోషం అంట. ఇంకా కీర్తనలు 63, 4, 5 వచనాలు. కీర్తనలు 63వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయనను జ్ఞాపకం చేసుకొని ధ్యానించినప్పుడు కొవ్వు మీద దొరికినట్లు నేను అనుభూతి పొందుతున్నాను అంటాడు. ఈ దినాల్లో మాంసం 800, ఇంకా పెరుగుతుందేమో తెలుదు. పండగ సందర్భంగా 1 కిలో 800, 900 మధ్య. క్రొవ్వు మీద దానికంటే శ్రేష్టమైనటువంటిది. క్రొవ్వు మీద దొరికిన దానికంటే నేను సంతోషిస్తున్నాను అని అంటాడు రక్షింపబడినటువంటి దైవజనుడు. ఎప్పుడు సంతోషమే. 1 పేతురు 8వ అధ్యాయం 9వ వచనం. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషముతో ఆయనను కలిగినటువంటి మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. చెప్పేదానికి అసఖ్యమైన సంతోషం, మహిమాయుక్తమైనటువంటి సంతోషం ఆయన మన అంతరంగాల్లో ఉంచుతాడు. నా అనుభవానికి చెప్తే, రక్షించిన నాటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు జనవరి 1 అని కానీ, క్రిస్మస్ అని కానీ, ఈ సందర్భంగా కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోలే. లేక కాదు, ఉండి వెళ్ళండి ఉంటే మంచిదే, వేసుకుంటే కూడా మంచిదే, తొందర ఏమిలే. అయితే వాటికంత ప్రాధాన్యత చేయాల్సినటువంటి అగత్యత లేదు. ప్రియమైన వారులారా, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచి సంతోషభరితులై వచ్చినారు. బాలుడైనప్పటికీ ప్రభు సందులో మోకరెళ్ళి బంగారు, వెండి, సాంబ్రాను కానుకలుగా అర్పించి పూజించినారు. ఇట్టి అనుభవం నీకు లేకపోతే నువ్వు పూజించలేవు, ఆరాధించలేవు. ఈ అనుభవం లేకపోతే ఈ దినమైనా సరే నిన్ను రక్షించుట కొరకు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు, నిలబడినాడు, మన మధ్య ఉన్నాడు ప్రభు. యెషయా 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా 30:18. కరుణింపవలని నీతో ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. నువ్వేం చేయాలి? యెషయా 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా 65:2. లోబడనులని వారిని ఉద్దేశించి ఆయన తన చేతులు దాస్తున్నాడు. ఆయన చేతిలో చేయేస్తే
హక్కుని చేర్చుకుంటాడు, రక్షిస్తాడు, తన సొత్తు స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడు. ఇది నీకు పండగే. ఆ విధంగా లేకపోతే నీవు చేసే ఈ పండగ వృధా. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు 2:11. ఆ 2:11-21 చూడు తమ్ముడు. 21 మీ పండగలు 5:20 చదువు. ఆమోసు 5:20-21. ఐదు 21లో మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నేను నీచముగా ఎంచుకుంటా. అయితే నువ్వు విమోచింపబడి ఉంటే, రక్షింపబడి ఉంటే, నువ్వేం చేసినా నీ అంత సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకని చాలామంది క్రిస్మస్ సందర్భంగా కానుకలు ఇస్తూ ఉంటారు, పంచుతూ ఉంటారు, ఆ సంతోషాన్ని పరిపూర్ణమైనట్లు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఈ అర్పణలు, దాన ధర్మాలు కూడా, కానుకలు కూడా అంగీకరింపదగినవే. వారి సంతోషం కొరకు వారు అవి చేస్తూ ఉంటారు. అయితే ప్రభుకు నీ అంతరంగాన్ని ఇస్తే ఆయన సంతోషపడతాడు. నీవు ఆయనకిచ్చే కానుక అమూల్యమైనటువంటిది, విశేషమైనటువంటిది. కాబట్టి విమోచింపబడినటువంటి ఆయన పిల్లలుగా ఆయన ఘనపరుస్తాం. కీర్తనలు 95:7. కీర్తనలు 95:7. రండి నమస్కరించి సాగిలపడతాం. అలాగున మనకిచ్చిన రక్షణను బట్టి క్రిస్మస్ సందర్భంగా ఆయన గణపరిచి, పూజించి, సన్మానించి, ఆయన ఆరాధించు కొరకాయి మన ప్రభువు మనకు సహాయపడును గాక. ప్రభు లేఖన భాగాలను దీవించి సహాయపడును గాక.